ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇవాళ అవతారము అమ్మవారిది లలితాదేవి అవతారము కాబట్టి లలితాదేవి పూజా విధానము ప్రారంభమవుతున్నది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఈ విధంగా 3 సార్లు తీసుకోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మదాక్షదాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ జనాయ, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాయమ్యా. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసంమృతం బ్రహ్మ భూర్భువస్సువర. తరువాత దీపారాధనం. భోదీపబ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్యాం స్థాపయామ్యద్యమదఘ్నానమపాకురు. ఈ విధంగా చెప్పి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి. తరువాత ఘంటానాదము. దేవతలు ఆహ్వానపూర్వకంగా రావటం కోసం మనము ఘంటానాదాన్ని చెయ్యాలి. 3 సార్లు గంటను మ్రోగించాలి. తరువాత భూతోచ్చాటనము. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. పూజ చేసే స్థలానికి అక్కడ ఉండేటువంటి అసుర శక్తులు తొలగిపోవడానికి ఈ విధంగా చెప్పాలి. మీ ఇరువైపులా నీటిని చల్లుకోవాలి. సంకల్పం. మమ ఉపార్తా దుర్తక్షై ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర పరిత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నేయ ప్రవర్తమాన సజ్జబ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే తదియాయాం వాసరః భానువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణే వంగన విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ మీ పేరు గోత్రనామాన్ని చెప్పుకొని మమ ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం మనోవాంఛావరసిద్ధ్యర్థం శ్రీలలితాదేవతా ముద్దిశ్య శ్రీలలితాదేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఉంగరవ్వేళుతో నీటిని తాకి నమస్కారం చేసుకోవాలి. ఇక ముందుగా గణపతి పూజని చేయాలి. పసుపుతో వినాయకుడిని చేసుకుని తమలపాకులో ఉంచుకుని గణపతి రూపంగా భావించి గణపతికి పూజ చెయ్యాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్కారం చేసుకోండి. ఓం గణాధిపతే నమః. ధ్యానం సమర్పయామి. ఓం గణాధిపతే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణాధిపతే నమః. రత్నసింహాసనం సమర్పయామి. పూలను వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం గణాధిపతే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. నీటిని పళ్ళెంలోకి విడవాలి. ఓం గణాధిపతే నమః. హస్తయోర్ఘ్యం సమర్పయామి. నీటిని తీసుకుని పాత్రలోకి విడిచిపెట్టండి. ఓం గణాధిపతే నమః. ఆచమనీయం సమర్పయామి. నీటిని స్వామివారి దగ్గర వదలాలి. ఓం గణాధిపతే నమః. పంచామృత స్నానం సమర్పయామి. నీటితో స్వామివారికి పైన చల్లాలి. ఓం గణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీటిని స్వామివారి ఎదుట వదలాలి. ఓం గణాధిపతే నమః. వస్త్రం సమర్పయామి. కొత్త బట్టలు ఉంటే స్వామివారి ఎదుట ఉంచవచ్చు, లేదా పూలు వేసి నమస్కారం చేసుకోవచ్చు. ఓం గణాధిపతే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణాధిపతే నమః. గంధం సమర్పయామి. గంధాన్ని స్వామివారి పాదాలకి రాయాలి. ఓం గణాధిపతే నమః. పుష్పైః పూజయామి. పూలతో స్వామివారిని పూజించాలి. ఇక్కడ వినాయకుడిని షోడశనామాలతో పూజ చేయాలి కాబట్టి ఒక్కొక్క నామానికి పువ్వుగాని అక్షంతలుగాని వేస్తూ నమస్కారం చేసుకోవాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః.
ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. షోడశనామాభిః పూజయామి. స్వామివారికి పూలేసి నమస్కారం చేసుకోండి. ఓం గణాధిపతయే నమః. ధూపం సమర్పయామి. స్వామివారికి అగరబత్తి వెలిగించండి. ఓం గణాధిపతయే నమః. దీపం సమర్పయామి. ముందుగా వెలిగించుకున్న దీపాన్ని స్వామివారికి చూపించండి. ఓం మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. స్వామివారికి అరటిపళ్ళు, బెల్లము ఇటువంటివి నివేదన చేయవచ్చును. ఇలా నివేదన చేసిన తరువాత ఓం మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవచ్చు, లేదు తాంబూలాన్ని స్వామివారి దగ్గర ఉంచవచ్చును. ఓం మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. స్వామివారికి కర్పూరాన్ని వెలిగించి చూపించాలి. ఓం మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. పూలను వేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఓం మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 3 సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. ప్రార్థనా సమర్పణం అంటే ప్రార్థనతో స్వామివారికి పూజ పూర్తవుతుంది. ఇక లలితాదేవి పూజ మొదలవుతుంది. ధ్యానం. నారాయణీ విష్ణుమాయాం వైష్ణవీం విష్ణుభక్తిదాం సర్వస్వరూపాం సర్వేశీం సర్వాధారాం పరాత్పరాం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. ధ్యానం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆవాహనం. ఓం లలితాదేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి. ఆసనం. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఆసనం సమర్పయామి. అమ్మవారికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. పాద్యం. ఓం లలితాదేవతాయై నమః. పాద్యం సమర్పయామి. ఉద్ధరణతో నీటితో అమ్మవారి పాదాల మీద వదలండి. అర్ఘ్యం. ఓం లలితాదేవతాయై నమః. అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారికి నీటిని ఉద్ధరణతో తీసుకుని వదలాలి. ఆచమనీయం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీటిని తీసుకుని సమర్పించండి. స్నానం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. స్నానం సమర్పయామి. ఉద్ధరణతో నీటిని తీసుకుని పాత్రలోకి విడవండి. వస్త్రం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. వస్త్రం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. గంధం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. గంధం సమర్పయామి. అమ్మవారికి గంధాన్ని రాయండి. మధుపర్కం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. మధుపర్కం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. పుష్పం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. పుష్పం సమర్పయామి. అమ్మవారికి పూలేసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు లలితాదేవికి అంగపూజను చెయ్యాలి. కాబట్టి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని అక్షతలుగాని వేసి నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఓం ఉమాయ నమః పాదౌ పూజయామి. ఓం పార్వత్యై నమః గుల్భౌ పూజయామి. ఓం జగన్మాత్రే నమః జంగే పూజయామి. ఓం సర్వమంగళాయ నమః జానునీం పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయ నమః ఊరుం పూజయామి. ఓం మూలప్రకృతయే నమః గడిం పూజయామి. ఓం శివాయ నమః నాభిం పూజయామి. ఓం వికాయ నమః ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయ నమః హృదయం పూజయామి. ఓం కంభుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం వరప్రదాయ నమః ముఖం పూజయామి. ఓం శివసుందర్యై నమః కర్ణద్వయం పూజయామి. ఓం సుస్వరూపాయ నమః నాసికాం పూజయామి. ఓం రుద్రాణ్యై నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి. ఓం లలితాదేవతాయై నమః. సర్వాణి అంగాని పూజయామి. అమ్మవారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజను చేయాలి. లలితా అష్టోత్తర శతనామావళి. ఓం శివాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం గౌర్యై నమః. ఓం కాళ్యై నమః. ఓం శివప్రియాయ నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం దుర్గాద్యై నమః. ఓం చండికాయ నమః. ఓం భవాయై నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం చంద్రముఖ్యై నమః. ఓం చంద్రమండలవాసిన్యై నమః. ఓం చంద్రాసకరాయ నమః. ఓం చంద్రహాసిన్యై నమః. ఓం చంద్రకోటిభాయ నమః. ఓం చిద్రూపాయ నమః. ఓం చిత్కళాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం నిష్కళాయ నమః. ఓం కళాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భవప్రియాయ నమః. ఓం భావ్యరూపిణ్యై నమః.
ఓం కులభాషిణ్యై నమః. ఓం కవిప్రియాయ నమః. ఓం కమలకాయై నమః. ఓం కమలదాయై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం కారుణ్యసాగరాయై నమః. ఓం కాళ్యై నమః. ఓం సంసారార్ణవతారికాయై నమః. ఓం దుర్వభాయై నమః. ఓం దుష్టభయాదాయై నమః. ఓం దుర్జయాయై నమః. ఓం లలితాయై నమః. ఓం రాజ్యదాయై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం సిద్ధిదాయిన్యై నమః. ఓం జన్మదాయై నమః. ఓం శాంత్యై నమః. వ్యక్తదాయై నమః. ఓం శారదాయ నమః. ఓం శంకర్యై నమః. ఓం స్వాధ్యై నమః. ఓం శ్యామలాయ నమః. ఓం కోమలాకృత్యై నమః. ఓం పుష్పిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కమలవాసిన్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం పంచమ్యై నమః. ఓం పరమాయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం పావన్యై నమః. ఓం పాపహారిణ్యై నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వేశ్వర్యై నమః. సర్వమంగళకారిణ్యై నమః. ఓం నిరవధ్యాయ నమః. ఓం నిరదాభాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం నిర్మలాదాయై నమః. ఓం బ్రాహ్మణ్యై నమః. ఓం కౌమార్యై నమః. ఓం గురురూపిణ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం కాళిన్యై నమః. ఓం కులదేవతాయై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం వీణాగానరసానందాయ నమః. ఓం దివ్యచందన దిగ్ధాంగ్యై నమః. ఓం మాతంగముని సంపూజ్యాయ నమః. ఓం మాతంగకులభూషణాయై నమః. ఓం ఊర్మికా కింకిణీరత్న కంకణాది పరివృద్ధితాయై నమః. ఓం మల్లికా మాలతీ కుంద మందారరంచిత మస్తకాయై నమః. ఓం త్రిమూర్తిరూపిణ్యై నమః. ఓం త్రైలోక్యమోహన తనుప్రభాయై నమః. ఓం స్వరూపిణ్యై నమః. ఓం లలితాదేవ్యై నమో నమః. అమ్మవారికి పూలు వేసి నమస్కారాన్ని చేసుకోవాలి. తరువాత ధూపం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. ధూపం దర్శయామి. అమ్మవారికి ధూపాన్ని వెయ్యాలి. దీపం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. దీపం సమర్పయామి. ముందుగా వెలిగించుకున్న దీపాన్ని అమ్మవారికి అద్దాలి. నైవేద్యం. మనం ఏ పదార్థాలైతే అమ్మవారికి నైవేదన పెడదాం అనుకుంటున్నామో ఆ పదార్థాలు అమ్మవారి దగ్గర ఉంచి వాటిపైన నీటిని చల్లి ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ అని అమ్మవారికి నివేదన పెట్టి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయ. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. తాంబూలం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని ఉంచండి, లేకపోతే అక్షతలు పూలు గాని వేసి నమస్కారం చేసుకోవచ్చు. నీరాజనం. అమ్మవారికి హారతిని వేయాలి. ఈ హారతిని అమ్మవారికి చూపించి 3 సార్లు అమ్మవారికి తిప్పి అమ్మవారికి అద్దిన తరువాత మాత్రమే మనం హారతిని అద్దుకోవాలి. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. నీరాజనం సమర్పయామి. నమస్కారం చేసుకోవాలి. మంత్రపుష్పం. ఓం శ్రీ లలితాదేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. పూలు వేసి నమస్కారం చేసుకోండి. తరువాత ఆత్మప్రదక్షిణా నమస్కార. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ అని ఈ విధంగా చెప్పుకుని 3 సార్లు ఆత్మప్రదక్షిణా నమస్కారాన్ని చేసుకోవాలి. చివరిగా క్షమాపణ. యస్య స్మృత్యాచన మౌక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తు తే. నేను చేసే పూజలో గాని భక్తిలో గాని క్రియలో గాని తప్పులుంటే క్షమించని అమ్మవారి ఎదుట మనం నమస్కారం చేసుకోవాలి. ఇక చేతిలో నీళ్లను ఉంచుకొని అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతి లలితాదేవి సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. ఏతత్ఫలం సర్వం లలితాదేవి దివ్యచరణారవిందార్పణమస్తు అని పళ్ళెంలోకి విడవాలి. ఇక తరువాత శ్రీ లలితాదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజ చేసినటువంటి పూలని గాని అక్షతలు గాని అమ్మవారి దగ్గర నుంచి తీసుకొని మన శిరస్సు పైన ఉంచుకోవాలి. ఇక్కడతో లలితాదేవి పూజా విధానం సంపూర్ణమవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.